చేయాలి. లైక్ మీకు ఇంటెన్షన్ మీరే అచ్చు చేశారు, లేకపోతే మీరే కౌంటర్ఫీట్ చేశారు, లేదంటే అది మీ దగ్గరికి నాకు తెలియకుండా వచ్చేసింది అని అంటే, జస్ట్ నా చేతిలో ఒక 100 రూపీస్ ఫేక్ కరెన్సీ నోట్ ఉన్నంత మాత్రాన నేను పనిషబుల్ కాదు. అట్లా కొన్ని అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న కొత్తగా వచ్చిన మార్పుల వలన, ఇదివరకు మాబ్ లించింగ్ అనేది ఎక్కడన్నా చూసేవాళ్ళమా మనము? అవును, చూసేవాళ్ళమా చెప్పండి? ఇంతమంది కలిసి మోసం చేయటం అనేది కూడా చాలా రేర్గా జరుగుతుండేది. ఇప్పుడు ఇవన్నీ జరగటం ఎక్కువ అవుతుంది కాబట్టి వాటిని మనము కర్బ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి నేరాలతో పాటు ఈ నేరాలు కూడా పెరిగిపోయినప్పుడు మరి లా యొక్క ముఖ్య ఉద్దేశమే ఇట్లాంటి క్రైమ్ని కంట్రోల్ చేయటమే కదా. మరి ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ లేకపోతే పోలీస్ వారికి కూడా ఇబ్బంది అవుతుంది, ఏ సెక్షన్ కింద పెట్టాలి అనే వరకల్లా. ఇప్పుడు అదొకటి స్పెసిఫిక్గా ఉన్నప్పుడు ఏమిటంటే ఫలానా సెక్షన్ కింద ఇది అఫెన్స్ అని అందరికీ తెలుస్తుంది, అది బుక్ చేయటం కూడా ఈజీ అవుతుంది. ఒక లాలో లేనప్పుడు మనము దాని కింద పెట్టడం కుదరదు, మళ్ళీ దానిని మనము వేరే ఒక రకమైన ప్రొవిజన్ కిందకి తీసుకొచ్చి ఎక్కడో దాన్ని ఆ ప్రొవిజన్ కింద ఇంటర్ప్రిట్ చేసి చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కొన్ని కాలానుగుణంగా వచ్చిన మార్పులలో భాగంగా అవసరమైన మార్పుల్ని మనము ఈ క్రిమినల్ చట్టాల్లో తీసుకొచ్చారు, ఎస్పెషల్లీ భారతీయ న్యాయ సంహిత.